చికెన్ బటర్ రోస్ట్ చేస్తున్నానండి. అది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుందాం. ఇందులోకి 2 చెంచాల ఎర్రకారం వేసాను. ఎర్రకారం అంటే కాశ్మీర్ చిల్లీ పౌడర్ అయినా సరే పర్వాలేదు. అలాగే పసుపు గుండ కొద్దిగా, అలాగే సోంపు గుండ, మళ్ళీ మనకి జీలకర్ర గుండ, ధనియాల పొడి, మిరియాల పొడి అన్ని పావు టేబుల్ స్పూన్లు వేయండి. ధనియాల గుండ మాత్రం 2 చెంచాలు వేసుకోండి. అలాగే కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసేసి మనం బాగా ఏం చేయాలంటే కలిపేయాలి. కలిపేసి సాల్ట్ కూడా వేసేసుకోండి మర్చిపోకుండా. సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసి అందులోకి మనం చిలికించి పెట్టుకున్న పెరుగు, ఒక కప్పు పెరుగు తీసుకొని దాన్ని కూడా వేసి బాగా దీన్ని పేస్ట్ లాగా చేసేయాలి. మొత్తం అంతా కలిసిపోయేలాగా బాగా తిప్పేసి కలిపేసి ఒక పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం కొంచెం అలా వదిలేస్తే ఆ మసాలా గుండ్లన్న పెరుగులో నానుతాయి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఆల్రెడీ పెద్ద పీసులు, లెగ్ పీసులు, అలాగే పెద్ద బ్రెస్ట్ పీసులు వస్తాయి కదా, వాటిని పెద్దగా కట్ చేసిన పీసులు నేను 1 కేజీ తీసుకున్నానండి. మొత్తం అంతా కలిపి దీనికి ఏం చేయాలంటే ఈ పేస్ట్ని, మసాలా పేస్ట్ని బాగా పట్టించేసుకుందాం. బాగా ముక్కలకు పట్టుకునేలాగా బాగా రబ్ చేసి లోపలికంతా కలిపేలాగా. అలాగే కొంచెం కట్ చేసి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, లోపలికంతా ఇంకుతుంది అనమాట. దీన్ని ఇలా కలిపేసుకొని కొంచెం మ్యారినేట్ చేసి దీన్ని ఒక 1 అవర్ బయట అలా వదిలేయాలి. ఒక పక్క సైడ్కి వదిలేస్తే బాగా అంతా ఊరుతుంది కదా. తర్వాత మనం ఇలా కళాయిలోకి నూనె తీసుకొని బాగా నూనె కాగిన తర్వాత బటర్ బాగా 1 క్యూబ్ తీసుకొని వేసేసి అవి కూడా బాగా కరిగిపోయిన తర్వాత ఆనియన్స్, ఒక 3 పెద్ద ఆనియన్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి ఎర్రగా వేగాలి. ఎర్రగా వేగేదాకా మనం వీటిని వేయించుకోవాలి, లేదంటే మనకి చికెన్ స్వీట్గా వచ్చేస్తుంది. అందువల్ల ఏంటంటే ముందే మనం ఆనియన్స్ని మాత్రం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై చేయడానికి మనం ఎప్పుడే కొంచెం ఉప్పు వేస్తాం కదా, అలా వేసుకుంటే కూడా కొంచెం త్వరగా ఫ్రై అయిపోతాయి మనకి. చూసారు కదా, ఆల్రెడీ గోల్డెన్ బ్రౌన్లోకి మనకి వేగిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఆల్రెడీ ఇక్కడ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఒక సైడ్కి దాన్ని ఒక్కొక్క పీసు నీట్గా పేర్చేద్దాం ఇందులో. ఇది చాలా సింపుల్గా అయిపోయే కర్రీ అండి. మనం అన్నీ మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటామంటే కనుక ఒక 20 మినిట్స్లో అయిపోతుంది కర్రీ మాత్రం మనకి. మనం ముందుగా మ్యారినేట్ చేసి పెడతాం కాబట్టి త్వరగా కుక్ అయిపోద్ది అనమాట. పెరుగుతో కలిపి నానబెట్టి పెడతాం కాబట్టి మనకి చికెన్ ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో అన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయలు, ఈ ముక్కలు అన్నీ బాగా కలిసేలాగా కింద పైన కలుపుతూ కాసేపు బాగా అందులోంచి వాటర్ ఉంటుంది కదా చికెన్లో వాటర్, ఆ వాటర్ అంతా బయటకు వచ్చేటట్లా కొంతసేపు మనం ఇలా ఫ్రై చేసి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మరి హై అయితే పైన మాడిపోతుంది, లోపల కుక్ అవ్వదు. అందువల్ల ఇలా మనం వాటర్ అంతా బయటకు వచ్చి బాగా మనకి ఏంటంటే చికెను లోపటి నుంచి అంతా కుక్ అయ్యేటట్లుగా దాన్ని మీరు మూత పెట్టకుండానే ఇలా అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటా ఇలాగ మనకు నూనె బయటకు చిమ్మేటట్టుగా దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. మనకి ఆల్రెడీ ముక్కలు బాగా పెరుగులో నానిపోయినాయి కాబట్టి కొంచెం స్మూత్గా అటు ఇటు తిప్పుకోవాలన్నమాట. మరి గబగబా అటు ఇటు కలయి పెట్టేస్తే ఏమవుతుందంటే పీస్లా ఉండదు, చాలా చిన్న పీసులుగా అయిపోద్ది అనమాట. అందువల్ల మనకి ముక్క అలా పెద్దగా అలా కనిపించాలి, మంచిగా బాగా కనిపించాలంటే మనం స్లోగా తిప్పుకోవాలంటే ఒకటొకటి నెమ్మదిగా ఫ్లిప్ చేసుకోవాలి. చేసుకుంటూ అలాగ అప్పుడప్పుడు మధ్యలో కలపకపోతే ఏమవుతుందంటే అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టకుండా అలాగే ముక్కలు వేగేటట్లుగా చూసుకుంటూ అంటే దగ్గర నిలబడి చేసుకోవాలి. ఇది మాత్రం అలా వదిలేసామంటే మొత్తం కళాయి అంతా కిందనంతా అడుగు పట్టిపోయి మాడిపోయి టేస్ట్ అయిపోద్ది అనమాట. ఒక్కసారి కానీ మనకి మాడిందంటే చికెన్ ఇంకా తినడానికే అవ్వదు, అలా అయిపోతుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా కొంచెం కాన్సన్ట్రేషన్గా చేయాలి. ఇప్పుడు మనకు అంత దగ్గరికి వస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఫ్లేవర్ కోసం కరివేపాకు, చక్కగా పచ్చి కరివేపాకుని తీసివేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం బాగా రోస్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు కరివేపాకు కూడా దీంతో పాటు ఫ్రై అయిపోయి దాని స్మెల్ అంతా మనకి లోపలికి ఇంకుతుంది అనమాట. మనకి ఇంకే మసాలా గుండెలో వేయాల్సిన అవసరం లేదు. మనం ముందే అన్నీ పెట్టేస్తాము. సాల్ట్ కూడా వేసేసుకున్నాము. ఒకవేళ సాల్ట్ చాలేదంటే లాస్ట్లో మీరు కొంచెం పైన వేసుకోవచ్చు. ఇంకా కొంచెం మీకు కారం కావాలి అంటే కొంచెం ఏమైనా యాడ్ చేసుకోండి. కారం అంటే పెప్పర్ పౌడర్ కానీ అలాగే చిల్లీ పౌడర్ కానీ ఏదైనా సరే యాడ్ చేసుకుంటూ అలా కలుపుతూ అలా రోస్ట్ చేస్తూనే ఉండాలి దీన్ని. అప్పుడే మనకి రోస్ట్ బాగా అవుతుంది. ఇలా అయితే ఇంకా మనకి ఏంటంటే ఇది మనకి చపాతీలతో తినొచ్చు, లేదంటే పప్పుచారు చేసుకొని అన్నంలో పప్పుచారు వేసుకొని ఇది సైడ్ డిష్గా పెట్టుకొని తింటే కూడా భలే కమ్మగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా మంచి ఫీస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చూసారు కదా ఏ కలర్ నుంచి ఏ కలర్కి వచ్చిందో.
మంచి బంగారు ఛాయ్లోకి వచ్చింది మనకి చికెను. ఇలా రావాలన్నమాట. ఇలా వస్తే మనకి ఫ్రై అయినట్టు. ఆ వేగుతున్న సౌండ్ వినండి ఎంత బాగుంటుందో. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే వెంటనే ట్రై చేసేయండి. అయితే మరి ముందు లైక్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని వీడియోల కోసం మీ ఆంధ్ర బిడ్డ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు ఆంధ్ర బిడ్డ. నా వీడియోలు యాక్చువల్గా చాలామందికి రీచ్ అవ్వటం లేదు. చాలా వీడియోస్ చేసి పెడుతున్నాను. నా ఛానల్కి విజిట్ చేసి చూసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.